ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని సంగమా, మరి యొక్క పరిశుద్ధ దినమున దేవుని సన్నిధానికి వచ్చి ఆరాధించటకు దేవుడు ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మనకు గవర్నమెంట్ ప్రకారం దేవాలయాలు తెచ్చుకోవాలనేటువంటి సూచన ఉన్నప్పటికీ మన హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో మరి అనేకమైనటువంటి కరోనా కేసెస్ వస్తున్న సమయంలో మన బిషప్ తండ్రి గారి యొక్క ఆదేశం మేరకు మరి మనకు ఈ దేవాలయాలు తిరగకుండా ఆన్లైన్లోనే ఆరాధన జరిపించుకోవాలనేటువంటి ఆజ్ఞ మన బిషప్ తండ్రి గారు ఇచ్చినారు. కావున దయచేసి గమనించి మరి ఆన్లైన్లోనే అందరూ కూడా మరి ఆరాధనను పాటించాలని మనం చేస్తున్నాను. కాబట్టి మనమందరం తలలు వంచి ప్రార్థించుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దయగల తండ్రి, నీ ప్రశస్తమైన ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రపంచమంతా భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవా, మీరు మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధానంలో ఎత్తుపట్టుకొని నీ ఆత్మచేత బలపరుస్తూ మా ప్రభువా, ఇదిగో నీ పరిశుద్ధ సన్నిధిని చూసేటకును అనుభవించటకును ఈ పరిశుద్ధ దినం యొక్క ఆశీర్వాదాలు పొందడానికి మీరు ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి వందనాలు. కావున మా తండ్రి, ఇటు ఆన్లైన్ ఆరాధనలో పాల్గొంచిన ప్రతి బిడ్డను దీవించి మా ప్రభువాని యొక్క ఏ సంఘమైనటువంటి సిఎస్ఎస్ సెయింట్ థామస్ ఎస్పీజీ సంఘం అప్సిగూడను బట్టి వందనాలు. దీవించి ఆశ్రయించమని ఈ ఆరాధన అంతట్లో మీరే తోడుగా నుండి ఆది నుంచి అంతవరకు నీ పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహిస్తారు. సమస్త విషయాల్లో మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందగలరని క్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ వాక్యము చదువుకుందాము. పత్రికల పాఠంగా పరిశుద్ధుడైనటువంటి పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 18వ వచనం నుంచి 25వ వచనం గల దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమా పత్రిక 18వ అధ్యాయము 18వ వచనం నుంచి 25 వరకు చదువుకుందాం. మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుతూ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో చేరుచూచు కనిపెట్టుచున్నది. ఏలైనగా సృష్టి నాశనమునకు లోపడినదై దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబచిన వాణి మూలంగా వ్యక్తపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకే ఏకగ్రీయంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలంలో నొందిన మనం కూడా దత్తపుత్రుల కొరకును అనగా మన దేహం యొక్క విమోచన కొరకును కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. ఏలైనగా మనము నిరీక్షణ గలవారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడుచున్నప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడను నిరీక్షించును. మనం చూడని దాని కొరకు నిరీక్షించినట్లా ఓపికతో దాని కొరకు కనిపెట్టుదాము. చదవనటువంటి కొద్ది వాక్యములను దేవుడు దీవించి తన సన్నిధానంలో మనలందరినీ ఆశ్రయించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ దేవుని యొక్క పరిశుద్ధ నామములో శుభములను, వందనాలను తెలియజేస్తూ సంఘ కాపరిగా ప్రతి దినం సంఘమంతటి కొరకు ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంతో సంతోషంతో ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ మీ అందరికీ శుభములను తెలియజేస్తున్నాను. ప్రార్థిస్తున్న మీ అందరికి కూడా నా నిండు వందనాలు చెల్లిస్తున్నా. మరి మరొకసారి ఈ యొక్క విపత్కరమైనటువంటి
పరిస్థితులలో దేవుడు మనల్ని ప్రేమించి తన సన్నిధానంలో తన ఆశీర్వాదాలు పొందుటకు మనలందరినీ నడిపిస్తున్నటువంటి దేవునికి మొట్టమొదట వందనాలు చెల్లిస్తూ మరి యొక్క దినమున మన యొక్క CSI అంశం ప్రకారం మనకు ఇవ్వబడేటువంటి అంశం విమోచనకై మూలుగుచున్న సృష్టి. విమోచనకై మూలుగుచున్న సృష్టి, క్రియేషన్ గ్రౌండ్స్ ఫర్ లిబరేషన్ అనేటువంటి అంశము మనకి ఇవ్వబడి ఉంటుంది. కావున ప్రియులారా, మరి చాలా మటుకు విమోచన సృష్టికి ఎందుకు కావాలా, మరి యొక్క సృష్టి ఎందుకు అంతగా మూలుగుచున్నది, దాంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏమై ఉన్నవి అని అనుకున్నప్పుడు ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానంలో మనం చదువుకున్నటువంటి పత్రికల పాఠంలో రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనంలో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచు కనిపెట్టుచున్నది. ప్రియులారా, దేవుని యొక్క కుమారుల ప్రత్యక్షత కావాలని సృష్టి మూలుగుచున్నది. కారణం ఏంటి అని అనుకున్నప్పుడు ప్రియులారా, దేవుడు మానవునికి ఈ సృష్టి అంతటిని ఇచ్చి దానిలో సమస్తమును ఏర్పాటు చేసి మరి ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం ప్రకారం దీనిని ఏలుకోండి మరి కాపాడండి అనేటువంటి మాట మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఆ ఏలుకోవడంలో కాపాడంలో ఉన్నటువంటి మరి ఆ విధానాన్ని మానవ జాతి మర్చిపోయింది. అనగా సృష్టి యొక్క ప్రతిఫలాన్ని పొందేటటువంటి మానవుడు సృష్టి నుంచి మరి శాపాన్ని కోరుకుంటున్నాడు, కానీ దాన్ని సంరక్షించి దాని ద్వారా ఆశీర్వాదం ఆరోగ్యం పొందాలనేటువంటి తపన మరి కోల్పోయినటువంటి వాడు. ఎందుకనగా మానవుని యొక్క జీవితంలో చాలా మట్టుకు జరుగుతున్నటువంటి పని ఏంటంటే, దేవుడైతే మరి సృష్టిని తన మహిమ కొరకును ఘనత కొరకును తన ప్రభావాన్ని మరి ప్రత్యక్షపరచడానికి ఆయన ఈ లోకంలో మరి ప్రియులరా దేవుని యొక్క సన్నిధానంలో మానవుని కొరకు ఇచ్చినటువంటి వాడు. మరి అలాంటప్పుడు మరి ప్రియులరా దీంట్లో ఉన్నటువంటి అనుబంధం, ఎందుకనగా మనకు వేదాంతులైనటువంటి వారు మార్టిన్ లూథర్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, దేవుడు మానవుని యొక్క అనుబంధాన్ని తెలిపేదే సృష్టి అని అన్నాడు. సృష్టి యొక్క ప్రభావము మరి దేవుని యొక్క మహిమను చూపిస్తుందన్నటువంటి వాస్తవాన్ని చూపి దేవునికి మానవునికి ఉన్నటువంటి ఆ యొక్క అనుబంధాన్ని తెలియజేస్తున్నటువంటి వాస్తవాన్ని మరి మార్టిన్ లూథర్ గారు జ్ఞాపకం చేస్తున్నారు. నిజమే, ఎందుకనగా సృష్టి యొక్క సమస్త ఫలములను అనుభవించేటటువంటి మానవుడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ దాన్ని చేతపరచడానికి కాపాడడానికి కావలసినటువంటి విధానంలో ఉండాలని మరి దేవుడు కోరుకున్నాడు. కానీ చాలా మట్టుకు ఆ విధంగా జరగకుండా పాపం వలన, అవినీతి వలన, అవిశ్వాసం వలన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకపోవడం ద్వారా మరి దేవుని యొక్క ఉద్దేశాలకు దూరమై చివరికి సృష్టిని నాశనం చేసుకుంటున్నాడు. ఎందుకనగా మనకు ఒకవేళ మీరు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యొక్క దేవుని యొక్క సన్నిధానంలో మరి మొట్టమొదట జరిగింది ఏంటంటే స్వార్థంతో కూడినటువంటి అవినీతి ద్వారా నీతివంతమైనటువంటి సృష్టి దేవుని యొక్క ప్రణాళిక కోల్పోయారు. కారణం ఏంటి అని అనుకున్నప్పుడు ప్రియులరా, దేవుని యొక్క సన్నిధానంలో మరి దేవుని యొక్క ఉద్దేశం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి పేతురు రాసినటువంటి 2వ పత్రిక మరి ప్రియులరా 2వ అధ్యాయం 6 నుంచి 8 వరకు చదువుకుంటే, మరి భక్తిహీనుల సమూహం మీదకి జలప్రలయమును నీతిని ప్రకటించినటువంటి నోవాహును మరి 7గురిని కాపాడిన కనుక మరి దేవుని యొక్క సన్నిధానం మరియు ఆయన సుధమ గుణముల నుంచి కాపాడి, అనగా భక్తి గలటువంటి వారిని నీతిమంతులను దేవుడు ప్రేమిస్తున్నటువంటి వారు. కారణం ఏంటంటే సృష్టిని మానవుడు తన పాపం ద్వారా అవినీతి ద్వారా దానిని నాశనం చేస్తుంటాడు. కారణం ఏంటంటే మరి దేవుని యొక్క సన్నిధానంలో ఆదికాండం 6వ అధ్యాయంలో మరి చెప్పబడినటువంటి మాటలు ఏంటంటే,
నరులను చేసినందుకు వారి యొక్క హృదయం మరి మొదటి నుంచి పాపంతో నిండుకున్నదని. వారి యొక్క హృదయం దేవుని యొక్క సన్నిధానంలో మొదటి నుంచి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా అది ఏ విధంగా ఉన్నది అని అనుకున్నప్పుడు ప్రియులారా, మరి ఆదికాండంలో 6వ అధ్యాయంలో 6వ వచనంలో నరుల హృదయము చెడ్డది అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మరి నరుల తాము భూమి మీద గొప్పదనియు హృదయం యొక్క తలంపులు ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి, ప్రియులారా 7వ వచనం చివరి భాగంలో ఏలనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నంది ఉన్నాను, అయితే నోవాహు యెహోవా దృష్టి ఎందుకు కృప నొందిన వాడాయని. మరి ప్రియులారా, నేను దేవుని సన్నిధానంలో నరులను సృష్టించినందుకు యెహోవా సంతాపం నొందిన కారణం ఏంటంటే వారి హృదయం మొదటి నుంచి చెడ్డది, అనగా దేవుని యొక్క పనులు చేయకూడదు. పగ, ఈర్ష్య, ద్వేషాలు, పాపము, చివరికి పాపం యొక్క రక్తం ద్వారా నేల కూడా తడిపివేయబడడం, మరి అదే కాకుండా భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం, ఆ విధంగా జరిగినప్పుడు మళ్ళీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే నోవాహును ఏర్పాటు చేసుకున్నాడు. నోవాహును ఏర్పాటు చేసుకుని ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే 7వ అధ్యాయంలో 1వ వచనంలో ఈ తరం వారిలో నీవు మాత్రమే నీతిమంతుడు అనేటువంటి మాట నోవాహుతో చెప్పినటువంటి మాట. అనగా ఆ తరం యొక్క పరిస్థితులను, అనగా అంతకు ఉన్నటువంటి తరాన్ని దేవుడు మరి జలప్రలయంతో కానీ లేకపోతే ఈ లోక సంబంధి వాటి ద్వారా మరి ఆయన ముంచి వేసినట్టు మనకు కనబడుతుంది. కాబట్టి ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క సన్నిధానంలో ప్రియులారా, మరి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం ఏమంటాడంటే కావున నా జనులు జ్ఞానం లేక చెరపట్టబడిపోతున్నారు. అనగా మన జ్ఞానాన్ని దేవుని చిత్తానికి, దేవుని సృష్టిని కాపాడంలో ఉపయోగించకుండా ఎక్కడ చూసినా అవినీతి లేదా ఈ లోక సంబంధమైన వాటి విషయంలో ఆలోచించినారు. కాబట్టి మళ్ళీ దేవుడు జల ప్రళయం ద్వారా సృష్టిని అంతటిని కూడా నాశనం చేసినట్టు మనకు కనబడుతుంది. కానీ ఒక్కసారి మనం యొక్క ఆదికాండంలోనే మనం నా ఒక్క మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ప్రియులారా అక్కడ చెప్పబడుతున్నటువంటి మాటను మనం చూసుకున్నప్పుడు మరి ఆదికాండం 8వ అధ్యాయంలో మళ్ళొకసారి దేవుడు ఏమంటాడు, మరి మొట్టమొదట 17వ వచనం చివరి భాగంలో భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందేవాళ్ళని నోవాహుతో దేవుడు చెప్పాడు. అనగా సృష్టిని కాపాడుచున్నటువంటి మానవుడు సృష్టితో సహా తాను కూడా అభివృద్ధి పొందాలని, నీతియుక్తమైనటువంటి జీవితం జీవించాలని మళ్ళీ నోవాహుతో కూడా వాగ్దానం చేస్తున్నాడు. ఏంటంటే అన్నీ కూడా అభివృద్ధి పొందాలి. అనగా దేవుని యొక్క ప్రణాళికలో భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవాహుతో చెప్పాడు. కాబట్టి దేవుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు, అయ్యా ఒక్కసారి జరిగినటువంటి అవినీతి, పాపం, దానిని నేను నీటి ద్వారా కడిగి వేస్తున్నాను, ఒక నూతనత్వాన్ని కలుగజేస్తున్నాను. కాబట్టి నీ ద్వారా నూతన విషయం ఏంటంటే మరి చెప్తున్నటువంటి మాట 21వ వచనంలో ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనంలో ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను అని రాయబడింది. ఇక మీదట మరి దేవుని యొక్క సన్నిధానంలో నరులను బట్టి భూమిని మళ్ళీ మరలా శపించను అనే మాటకు నాకు తెలుసు. అనగా ఒక్కసారి శపించేసినాను. కారణం ఏంటంటే పాపం, అవినీతి. కాబట్టి అందుకొరికి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు, ఇక నేను అలాంటి పని చేయను, దానిని భూమిని శపించను, నరులను బట్టి జరిగింది కాబట్టి తప్పకుండా అవి బ్రతకాలని చెప్పేసి మరి కింద చెప్తున్నటువంటి మాట శపించను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది, నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇకను సమస్త జీవులను సంహరింపను అని రాయబడింది. ఇంతకుముందు అంటే నరుల యొక్క జీవితాన్ని, చెడుతనాన్ని బట్టి నేను ఈ సృష్టిని నాశనం చేసినాను, కానీ ఇక్కడి నుంచి చేయను. అనగా ఒక నూతనత్వంతో కూడినటువంటి ప్రణాళిక. మరి ఈ నూతనత్వంలో నీవు నేను నీతి కలిగి దేవుని యొక్క సృష్టిని కాపాడడానికి మనం ఏమైనా బాధ్యత తీసుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నామా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని మనం చూస్తున్నాను. కాబట్టి ప్రియులారా, అవినీతితో కూడినటువంటి మన చెడ్డ జీవితాన్ని, అనగా మన లోపల ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి వ్యభిచారం, లోకం సంబంధమైనటువంటి పాపము, అవినీతి, అక్రమం, మోసం, దగ, పగ, ఈర్ష్యలన్నింటినీ కూడా తొలగించు. మన ద్వారా సృష్టి నాశనం కాకుండా, మన ద్వారా సృష్టి శాపానికి లోను కాకుండా మనం కూడా ఒక నూతన పరచబడిన వారమై
దేవుని బిడ్డలుగా జీవించడానికి నీతితో బ్రతికినప్పుడు మరి ప్రియులరా, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారి ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతున్నారని యేసు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మరి మొట్టమొదటి జ్ఞాపకం చేశారు. కాబట్టి నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి జీవించడానికి సిద్ధపడాలని జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది మరి ప్రియులరా, సృష్టిలో విమోచన కొరకు ఎందుకు సృష్టి మూలుచున్నప్పుడు స్వార్థంతో కూడినటువంటి జీవితంలో నుంచి నిస్వార్థంలోకి రావాలి. ఫ్రమ్ సెల్ఫిష్ టు సెల్ఫిష్నెస్. ఈ యొక్క సెల్ఫిష్ అనేది మానవునికి ఈ లోకంలో చాలా స్వార్థంతో కూడుకున్నటువంటి జీవన విధానం. ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. ప్రియులారా, ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయంలో మరి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 12వ అధ్యాయం 4వ వచనంలో, భూమి ఎన్నాళ్ళు దుఃఖించవలను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను, అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనిచుండగా, దేశంలో నివసించే వారి చెడుతనం వలన జంతువులను పక్షులను సమసిపోవచ్చున్నవి. ప్రియులారా, దేవుని వాక్యం చాలా చక్కగా చెప్తుంది. ఏంటంటే భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను, అతడు మన అంతం చూడడని దుష్టులు చెప్పుకొని చుండగా, దేశంలో నివసించే వారి చెడుతనం వలన జంతువులను పక్షులను సమసిపోతున్నారు. అనగా ఎక్కడ చూసినా మానవుడు స్వార్థంతో జంతువులను చంపడం, పక్షులను చంపడం. ఈ సెల్ ఫోన్లు వాడడం ద్వారా పక్షులకు మరి భయంకరమైనటువంటి వైరస్. ఎందుకనగా ఈ యొక్క టెలిఫోన్ ద్వారా మరి ఎన్నో కణాలు మరి విజృంభిస్తున్న సమయంలో మరి చాలా మటుకు చిన్న చిన్న పక్షులు చనిపోవడం, అడవులలో కూడా అడవిలు సరైన విధంగా లేకపోవడం, డ్యాములు కొట్టడం ద్వారా, లేకపోతే ఇష్టానుసారంగా చెట్లు నరకడం ద్వారా, ఇష్టానుసారంగా భూమిని మరి నరుడు వాడుకోవడం ద్వారా, ఇష్టానుసారంగా దేవుని యొక్క సన్నిధిని అనుభవించకుండా ఉన్నటువంటి స్వార్థంతో కూడిన జీవితం. కాబట్టి అందును బట్టి ఎన్నాళ్ళు భూమి దుఃఖించవలేను అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మరి అంతేకాకుండా దేశంలో మరి గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవాలా, జంతువులు ఎందుకు నాశనం కావాలా, పక్షులు ఎందుకు నాశనం కావాలా, అవి నాశనం కాకూడదు. అనగా మనుషుని స్వార్థం ద్వారా దేవుని ప్రణాళిక నాశనం చేయబడద్దు అని, మనుషుని యొక్క స్వార్థం ద్వారా. ఎందుకనగా మనుషుని యొక్క ఆలోచన ఎప్పుడు. అందుకని యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలోనే తాను చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మరి 25వ వచనంలో ఏమంటాడంటే, వీళ్ళారా, ఏం తిందుమా, ఏం త్రాగుదమా, ఏం ధరించుకుందామా అని ఎప్పుడు కూడా మీ గురించి, మీ స్వార్థాన్ని గురించి ఆలోచిస్తారు. కానీ అడవి పువ్వులను చూడండి, ఆకాశ పక్షులను చూడండి, దేవుడు వాటిని పోషిస్తున్నాడు. కాబట్టి వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని అన్నాడు. అనగా వాటికంటే మన శ్రేష్ఠులు. కానీ ఆ శ్రేష్ఠత్వాన్ని కోల్పోయి, ఎందుకనగా మనకు అందరి తెచ్చి కీర్తనకారుడు కూడా నరుని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పాటు వాడని చెప్పి ఏమంటాడంటే, వానికి సమస్త అధికారం నిశ్చితివి అని రాయకూడదు. మరి నీకు దేవుడి సృష్టిపైన అధికారం ఇచ్చినందుకు స్వార్థంతో సృష్టి నాశనం చేస్తున్నాం. కాబట్టి ఒక్కసారి ఆలోచిస్తాం, ఒక్కసారి మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవానాలోపలున్న ఈ స్వార్థం అనగా చెట్లు నరకడం, ప్లాస్టిక్ వాడడం, లేకపోతే ఈ యొక్క చేయరానటువంటి పనులు చేయడం. మరి అంతేకాకుండా సృష్టిని కాపాడంలో నా బాధ్యత నేను తప్పకుండా నెరవేర్స్తాను. నిస్వార్థంతో నా జీవితాన్ని గడిపి నాకు చేతనైనంత మట్టుకు చెట్లు నాటుతాను. నాకు చేతనైనంత మట్టుకు ఇదిగో యొక్క కెమికల్స్ ద్వారా ఓజోన్ పొర ఎగిపోయిందని, లేకపోతే వాతావరణ కాలుష్యం జరుగుతుందని, నీటిలో కూడా సమస్యలు ఏర్పడుతున్నామని, మరి కాలాలు కూడా మరి చేంజ్ అవుతున్నావు అనేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. కాబట్టి మరి వాటన్నిటిలో నుంచి సంరక్షించబడాలంటే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, మరి ప్రియులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం మరి 32వ వచనం ఏమంటాడంటే, ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెదకండి, అప్పుడు సమస్తము మీకు అనుగ్రహించబడును అని దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ స్వార్థం అనేది ఎప్పుడైతే పోతుందో, మరి ఎప్పుడైతే మనం దేవుని యొక్క రాజ్యం కొరకు, నీతి కొరకు మనం ప్రయాసపడతామో తప్పకుండా దేవుడు తన ప్రణాళికను నెరవేరుస్తాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకనగా దేవుని యొక్క సన్నిధానంలో మనల్ని దేవుడు ఎంతగానో తన యొక్క చిత్త ప్రకారం ఉంచాలని కోరుకుంటాడు.
అందును బట్టి సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. మరి అందును బట్టి ప్రియులరా, మనం చేయవలసినటువంటి ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళికను మనం జ్ఞాపకం చేసుకొని మరి స్వార్థంతో కూడినటువంటి జీవితం కాదు, కానీ నిస్వార్థంతో కూడినటువంటి జీవితంతో మనం చేయవలసిన పని ఏంటంటే, నేను కూడా సృష్టిని కాపాడుతాను, నేను కూడా సృష్టిలో దేవుని యొక్క ప్రణాళికను నెరవేరుస్తాను. మరి దేవుని యొక్క సన్నిధానంలో నేను దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం ఈ లోకంలో జీవిస్తున్నటువంటి గొప్ప ఉద్దేశం కలిగినటువంటి వారంగా మనం జీవితం ఉండాలని నేను జ్ఞాపకం చేస్తాను. కాబట్టి వీళ్ళరా, స్వార్థం కాకుండా నిస్వార్థంతో మనము చెట్లు నాటడం, మరి ప్లాస్టిక్ వాడకుండా ఉండడం, మరి అంతే కాకుండా కెమికల్స్ వాడకుండా ఉండడం, మరి ఇంకా దేవుని యొక్క సృష్టికి వ్యతిరేకంగా కాకుండా మరి అన్నీ కూడా పక్షులు బ్రతకాలా, జంతువులు బ్రతకాలా, గడ్డి మొలవాలా, మానవుడు బ్రతకాలా అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి విషయంలో మనం అందరం జీవించాలని జ్ఞాపకం చేస్తున్నాం. చివరిది ఏంటంటే, సృష్టి దేని కొరకు మూలుగుతున్నదనగా దీన్ని కాపాడేటువంటి బాధ్యత ఎవరు తీసుకున్నారు? హూ ఈస్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ అబౌట్ క్రియేషన్ అనగా ప్రియులార, దేవుని యొక్క సన్నిధానంలో మరి సృష్టి యొక్క బాధ్యత నెరవేర్చడానికి. అందుకనికే ప్రియులారా, మరి ప్రియులార, దేవుని యొక్క వాక్యంలో ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయంలో 29వ వచనంలో ఏమంటే, భూమి కంపించుచున్నది, నొప్పి చేత అది గిసగిసలాడుచున్నది అని రాయబడింది. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయంలో 29వ వచనంలో భూమి కంపించుచున్నది, నొప్పి చేత అది గిజగిజలాడుచున్నది. మరి ప్రియులారా, చిన్న ముళ్ళు గుచ్చితేనే మనం కాళ్ళు పట్టుకొని గిజగిజలాడి ఆ ముళ్ళు తీసే వరకు మనం బాధపడతాం. మరి మానవుని యొక్క అవినీతి, మానవుని యొక్క స్వార్థం, దానిని బట్టి సృష్టి ప్రియులరా గిజగిజలాడుతున్నట్టుగా కొట్టుకుంటుంది, అల్లాడుతున్నది. ఎవరు రక్షిస్తారా, ఎవరు కాపాడుతారా, ఎవరు నా కొరకు నిలబడతారా అని అనుకున్నప్పుడు ఎక్కడ కూడా మరి ప్రపంచంలో ఎక్కడ కూడా సృష్టి కొరకు ప్రయాసపడినటువంటి వారు కాదు. చాలా మట్టుకు ఈ నేటి దినాలలో ఎన్వైరన్మెంటల్ అనేటువంటి మాట మాట్లాడుతున్నారు, ఎన్వైరన్మెంటల్ ట్రీట్మెంట్ అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అనగా పర్యావరణ పరిరక్షణ, సంరక్షణ సమితి కావాలని చెప్పుకునేదే ఉంటున్నాం. చెట్లు నాటడం ప్రగతికి మెట్లు అని అంటున్నాం. మరి అంతే చెప్పుకోవడమే జరుగుతుంది, కానీ క్రియలు లేని విశ్వాసం మృతము అని బైబిల్ చెప్తుంది. అనగా ఏ మనుషులమైనటువంటి మనం మరి గిజగిజలాడుతున్నటువంటి యొక్క సృష్టిని కాపాడాలన్నప్పుడు మన బాధ్యత మొట్టమొదటి మనం గుర్తించాలి. ఎందుకనగా దేవుని యొక్క సన్నిధానంలో మనం చదువుకున్నటువంటి మరి వాక్యంలో ఏమని రాయబడిందంటే, పత్రికల పాఠంలో ప్రియులారా, మరి రోమపత్రిక 8వ అధ్యాయంలో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశపడుతున్నది అని రాయబడింది. దేవుని కుమారుల ప్రత్యక్షత కావాలి. దేవుడు మానవుని యొక్క సన్నిధానంలో దేవుడు ఏమనుకుంటాడు, మానవం ద్వారా తన మహిమను చూడాలని, మళ్ళొకసారి అనుభవించాలని, సృష్టి కాపాడబడాలని, సృష్టిలో ఉన్నటువంటి సమస్తము బ్రతకాలని కోరుకుంటున్నాడు. కానీ చాలా మట్టుకు మానవుని యొక్క జీవితంలో ప్రియులారా, సృష్టి యొక్క ఉద్దేశాలను మనుషుడు మర్చిపోతున్నాడు. అందుకొరకే పరిశుద్ధ పౌలు అన్నాడు ఆ యొక్క అపోస్తల గ్రంథంలో 17వ అధ్యాయంలో 26-27 వచనంలో, మరి దేవుని యొక్క సన్నిధానంలో చెప్పబడినటువంటి మాట, యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకరిని నుండి ప్రతి జాతిని మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని కనుగొందురేమో అని, తడువులాడి కనుగొందురేమని మరి ప్రియుల నిర్ణయ కాలం ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి దేవుని కనుగొని, దేవుని సృష్టిని కనుగొని, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చే వరంగా మరి మనం చేయవలసినటువంటి ఉద్దేశం ఏంటంటే, దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షతను కావాలని కోరుకుంటున్నాడు. కానీ వీళ్ళ చాలా మట్టుకు అది జరగడం లేదని జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఇది మరొకసారి నా బాధ్యత ఏంటి? నేను సృష్టిని కాపాడంలో నా వంతు సహాయం నేను చేస్తాను. వాడద్దన్న ప్లాస్టిక్ వాడను, నరకద్దన్న చెట్లను నరకను. మరి అంతేకాకుండా ఈ సృష్టికి విరుద్ధమైనటువంటి పనులు ఏవి కూడా చేయను. ఎందుకనగా మనం వాడుతున్నటువంటిది ప్రతిదీ కూడా మరి సృష్టికి వ్యతిరేకతగా ఉంది. కాబట్టి దాన్ని మరి దూరపరచు. మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, మరి దేవుడు ప్రవక్తైనటువంటి హెజ్కేలుతో మాట్లాడినటువంటి మాట, హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం మరి ప్రియులారా 35 నుంచి 36 వచనం మాత్రం చదివి నేను ముగిస్తాను.
హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 35వ వచనం. పాడైన భూమి ఏదైనా వనవలే ఆయననియో, పాడుగాను నిశ్చయముగానున్న ఈ పట్టణంలో నివాసులతో నిండి ప్రాకారం గల ఆయననియో జనులు చెప్పుదురు. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియో, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియో మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. మరి యెహోవానైన నేను మాట ఇచ్చున్నాను, నేను దానిని నెరవేర్చిన. ప్రియులారా, ఏమంటే పాడైపోయిన స్థలాలను చెట్లను నాటువాడను, దాన్ని మళ్ళీ తిరిగి నేను పునరుద్ధరిస్తాను. అనగా దేవుడు మాత్రం తన వాగ్దానాన్ని ఎప్పుడు కూడా విమర్శ చేసుకుంటూనే ఉన్నాడు. కానీ నీవు నేను చేస్తున్నాను. దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా లోకమంతటికి నీవు నేను ఇస్తున్న సాక్ష్యం ఏంటి? ఎప్పుడైనా మనం నా బాధ్యతతో నేను కూడి నేను నిజంగా సృష్టికి విరుద్ధంగా లేకపోతే ఇతర మానవుని యొక్క జీవితానికి విరుద్ధంగా నా జీవితం ఉండకూడదని చెప్పేసి మరి దేవుని యొక్క వాక్యం, మరి ఆయన వాగ్దానం ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానంలో అప్పుడు యెహోవానని నేను పాడైపోయిన స్థలములను కట్టువాడనని, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడనని మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చున్నాను, నేను దాన్ని నెరవేర్స్తాను. కాబట్టి అన్యజనులు ఎదుట నీవు దేవుని బిడ్డవని, విశ్వాసమని, సృష్టిని కాపాడడానికి దేవుడు నిన్ను నన్ను సృష్టించినాడని, కాయడానికి కాపాడడానికి నిన్ను నన్ను ఏర్పాటు చేస్తున్నాడని తలంచి, మరి ఎలాగైతే ప్రభు యొక్క వాగ్దానం మళ్ళా తను చెట్లను నాటుతాను, నూతన సృష్టి, నూతన ఆకాశం ద్వారా తన యొక్క మహిమను చూపెట్టడానికి తను సిద్ధంగా ఉన్నప్పుడు మరి ఒకసారి మన జీవితాల్లో మరి పాపం నుంచి మనం దూరపరచబడి, అవినీతి నుంచి దూరపరచబడి, ప్రతికాకుండా స్వార్థం నుంచి దూరపరచబడి, దేవా నేను నీతిగా బ్రతుకుతాను, దేవా నేను నీ సన్నిధానంలో ఇదిగో నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నేను మరి స్వనీతితో ఉంటాను, అనగా నీతియుక్తమైన జీవితం కలిగి నీ ఇలా బ్రతుకుతాను, చివరికి నా బాధ్యతను నేను నెరవేర్స్తాను. నీవు ఎలాగైతే వాగ్దానం ఇస్తున్నావో ఆ వాగ్దానం నెరవేర్చి మరి దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షతను నేను కూడా ఉన్నాను, వాలి భాగస్సులను నేను కూడా ఉంటానని మరి ఆ యొక్క సృష్టి మూలుగులు నేను విమోచించడానికి నేను సిద్ధపడుతున్నాననే ధైర్యం ఎంతమంది కలిగి ఉన్నాం? ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. నిర్ణయం తీసుకోవాలని విమోచన కొరకై మూలుగుచున్న సృష్టిని కాపాడంలో మన బాధ్యతను గుర్తించి దేవుని వాగ్దాన్ని నెరవేర్చి ఆయన ఆశీర్వాదాలు పొంది అనేకులకు మనం ఆశీర్వకరంగా ఉంటకు దేవుడు తన కృప ఆశీర్వాదాలు మనకు అందరూ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దయగల తండ్రి, నీకు వందనాలు. ఇదిగో ఈ యొక్క విమోచన కొరకై మూలుగుచున్నటువంటి సృష్టిని కాపాడంలో మేము ఇంకా అవినీతితో, స్వార్థంతో నీ యొక్క ప్రభువా నిబంధనకు దూరంగా ఉంటున్న మేము ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి. కాబట్టి మా జీవితంలో నీతితోనూ మరి ప్రభువా యథార్థతతోనూ, అంతేకాకుండా మేము సృష్టిని కాపాడేటువంటి బాధ్యత గల మనుషులుగా ఉండి పరిశుద్ధ పౌలు ఏ విధంగానైతే ఇదిగో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశపడుచున్నదనే సమయంలో మరి మేము కూడా సృష్టిని కాపాడడానికి మరి ప్రభువా మేము కూడా ఆశ కలిగే మనుషులమై మా స్వార్థం కాదు, ఎప్పుడు కూడా ఏం తిందమా ఏం త్రాగదు మనకు కాదు, కానీ నీ చిత్తాన్ని నెరవేర్చి సృష్టిని కాపాడడానికి నీ వాగ్దానంలో మా ప్రభువా మేము కూడా పాలిపాగస్లమై మరి నాటు చెట్లు నాటడంలోను, ప్లాస్టిక్ వాడకుండా ఉండడంలోను, ఈ యొక్క కెమికల్స్ వాడకుండా ఉండడంలోను, మరి ఇంకా నీ సృష్టికి విరుద్ధంగా చేయకుండా ఉండడంలో మమ్మల్ని బ్రతికించమని నీ యొక్క ప్రియబిడ్డలుగా, బాధ్యతమైనటువంటి మనుషులుగా, విశ్వాసులుగా బ్రతకడానికి సహాయం చేయాలి. యేసయ్య, మరి ముఖ్యంగా మా యొక్క ప్రియ సహోదరుడు మా ప్రభువా సంగీతరావు గారిని కూడా దీవించి వారికి ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులన్నీ కూడా తొలగించి వారి కుట్లు అతికి ఆరోగ్యవంతులై వారిని అందు ఆనందిస్తూ సహాయం చేయండి. ఇంకా ఆ మాదిరిగా ఎవరైనా మా సంఘంలో ఉంటే వారందరినీ కూడా దీవించి మరి ప్రభువా కరోనా చేత బాధపడుతున్నటువంటి సమయంలో ప్రపంచమంతట్లో నీ కృప చూపండి. ఎంతోమంది దుఃఖంతో ఉన్నారు, ఎంతోమంది వేదనతో ఉన్నారు, ఎంతోమంది బారిన పడి ఉన్నారు.
కాబట్టి వారికి నీకు సహాయం అనుగ్రహించు దేవా. మా అధ్యక్ష మండలి మా భవిష్యత్ అధికారిని ప్రతి ఒక్కరు కూడా దీవించండి. దైవజనులందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ముఖ్యంగా మా ప్రభా ఇదిగో మా యొక్క మరి దేశమును రాష్ట్రమును మరి ప్రభా ప్రతి ఒక్కరు కూడా దీవించు. మరి ప్రభా నీ శాంతి నీ సమాధానం అనుగ్రహించు. నీ పరిశుద్ధాత్మ చేతని వారికి సేవ చేస్తున్నటువంటి వైద్యులను వారి ప్రభా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అంతేకాకుండా పారిశుద్ధ కార్యక్రమాలను స్వచ్ఛందంగా ఎంతో మంది సహాయం చేస్తున్నారు. వారందరూ కూడా దీవించు. ప్రతి వారికి నీ ఆశీర్వాదాలు కుమ్మరించు. యేసు ప్రభువా నీ పాదములను బట్టి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సకల దీవెన ఇదిగో ఈ యొక్క వాక్యమును వీలుచున్నటువంటి ప్రతి బిడ్డకును ప్రతి కుటుంబానికి మరి ఇంకా దేవుని యొక్క సన్నిధానంలో మనల్ని దీవించి తన మహిమ కొరకు వాడుకును గాక.